హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్లో వెలిగిపోతున్న అల్లు అర్జున్ అదే ఊపులో దేశంలో మరో ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ TV9 ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్ ఇండియా టుడే థింగ్స్ గ్లోబల్ సమ్మిట్ 224లో నక్షత్ర సమ్మాన్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా హిస్టరీకెక్కాడు అల్లు అర్జున్. ఇక ఈ ఘనతతోనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈయన. పాట ఒకరిది డాన్స్ ఇంకొకరిది అన్నట్టుగా రీసెంట్గా తన ఎడిటింగ్ స్కిల్స్తో నెట్టింట వైరల్ అవుతున్నారు కొంతమంది ఫిలిం లవర్స్. అయితే తాజాగా వీళ్ళే మరో అమేజింగ్ వీడియోను నెట్టింట వదిలారు. ఇక ఆ వీడియోలో రవితేజ ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపమాకే పాటకు గుంటూరు కారం సినిమాలోని మామ ఎంతైనా సాంగ్ విజువల్ను మన సూపర్ స్టార్ స్టెప్పులను మ్యాచ్ చేశారు. ఇక వారి మ్యాచింగ్తో ఎడిటింగ్ స్కిల్స్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూనే ట్రెండ్ అవుతున్నారు. పని కట్టుకొని కల్కి సినిమా కథేంటో గెస్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. మీకు ఏమాత్రం కష్టం లేకుండా ఈ సినిమా స్టోరీ ఏంటో ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. తన సినిమా కథ మహాభారతంలో మొదలై 2898 ADలో ముగుస్తుందని చెప్పారు. తన సినిమాలో మొత్తం 6000 సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తా అంటూ రివీల్ చేశాడు. అందుకోసం భారీ సెట్స్, డిజైనర్ వెహికల్స్ యూజ్ చేస్తున్నామన్నాడు. దీంతో కల్కి మరోసారి నెట్టింట ట్రెండీ టాపిక్ అయింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడం పక్కా అనే టాక్ కూడా వచ్చేలా చేసుకుంటోంది. అల్లు అర్జున్ది ఇంటర్నేషనల్ రేంజ్, కానీ అల్లు అర్జున్ కొడుకు అయాన్ది మాత్రం అప్పుడే కింగ్ ఖాన్ రేంజ్. ఏకంగా షారుఖే తన ట్వీట్లో మెన్షన్ చేసేంత రేంజ్. ఎస్, తన తండ్రి ఐకాన్ స్టార్తోనే నా కొడుకు మోడల్ బోల్తే అనే డైలాగ్ వచ్చేలా చేసుకున్న అల్లు అయాన్ ఈసారి ఏకంగా షారుఖ్ దృష్టిలో పడిపోయారు. డంకీ సినిమాలోని అల్లు అయాన్ పాడిన పాటకు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ షారుఖ్కు ట్యాగ్ చేస్తూ పోస్టుల మీద పోస్టులు పెట్టారు. దీంతో షారుఖ్ అల్లు అయాన్ టాలెంట్ను మెచ్చుకుంటూనే తన పిల్లలకు శ్రీవల్లి సాంగ్ను కూడా నేర్పియాలంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబు హెచ్చరించారు. కొంతమంది తన పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని, దయచేసి ఏ పార్టీ వారైనా వారి స్వప్రయోజనాల కోసం తన పేరు వాడుకోవద్దని తాజాగా ఓ పోస్ట్ చేశారు. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలి, కానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల విషయాల్లో తీసుకురావడం బాధాకరం అన్నారు. తన మాటలను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటా అంటూ తన పోస్ట్లో హెచ్చరించారు. షణ్ముఖ్ జశ్వంత్ రీసెంట్గా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చెప్పినట్టే ఈ స్టార్ డిప్రెషన్లో ఉన్నాడా లేక దొరికిపోయినందుకే డిప్రెషన్ అంటూ కొత్త రాగం అందుకుంటున్నాడా అనేది తేల్చుకోలేక ఈ స్టార్ యూట్యూబర్స్ ఫ్యాన్స్ అండ్ నాన్ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. బ్రేకప్ అయిందని, కెరీర్ డల్గా ఉందని, అందుకే డిప్రెషన్లోకి వెళ్ళి జాయింట్ కొడుతున్నాడు కావచ్చని షణ్ను ఫ్యాన్స్ అంటుంటే అంత సీన్ లేదని, ఇవన్నీ దొరికాక బుకాయించే మాటలే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోతో మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. అవునన్నా కాదన్నా హీరోయిన్లకు రెమ్యూనరేషనే ప్రధానం. ఎక్కువ పైకం ఇస్తే కథ లేకున్నా, హీరో గురించి తెలియకున్నా సినిమాకు ఓకే అంటారు. ఇది కామన్. కానీ తాను అలా కాదంటోంది నయన్. తనకు 100 కోట్లు ఇచ్చినా సరే ఆ హీరోతో యాక్ట్ చేయనని చెప్పింది. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? అదే శరవణన్. ది లెజెండ్ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శరవణన్ తన మొదటి సినిమాలో నయన్ను హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారట. 100 కోట్లు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. కానీ నయన్ ససేమిరా అంటూ నో చెప్పిందట. అయితే ఎలా బయటకు వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. చిక్కిపోయిన చిరులా పవన్ కళ్యాణ్ ఉంటే చిక్కిపోయిన పవన్ కళ్యాణ్లా అకీరా ఉంటాడు. తన తండ్రి వింటేజ్ లుక్స్ను గుర్తుకు తెస్తుంటాడు. ఇక ఇప్పుడు తన లేటెస్ట్ పిక్స్తో కూడా ఇదే చేస్తున్నాడు. రీసెంట్గా అకీరా తల్లి రేణు తన కొడుకు పిక్స్ తన ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. ఇక ఆ పిక్స్లో రెడ్ షర్ట్లో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు అకీరా. దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి రంగంలోకి దిగారు. హీరోగా అకీరా ఎంట్రీ. ఒకడు బంగారు పన్ను పెట్టించుకుంటాడు, ఇంకొకడు స్నానం చేసుకునేందుకు బంగారు బాత్టబ్ చేయించుకుంటాడు, ఇంకోడైతే ఏకంగా ఉదయం కూర్చునే కుండీనే బంగారంతో తయారు చేయించాడు. అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే బాలీవుడ్ స్టార్ సింగర్ యోయో హనీ సింగ్ మాత్రం మరో ఎత్తు. ఈయన ఏకంగా బర్త్డే కేక్నే బంగారు పూతతో చేయించాడు. ఎస్, స్టార్ హీరోయిన్ ఊర్వశీ రౌతుల బర్త్డేను తన లేటెస్ట్ సాంగ్ షూట్ సెట్లోనే సెలబ్రేట్ చేసిన ఈయన బంగారంతో తాపడం చేసిన 3 కోట్ల విలువైన కేక్ను బర్త్డే గర్ల్ కోసం తెప్పించాడు.
కట్ చేయించాడు. మరి తినేందుకు కేక్ పీసెస్ అందరికీ ఇచ్చాడో లేదో మాత్రం నాకు తెలీదు.